దేవుళ్ళ మనుషులకు ఎందుకు గంత తొందర? నాకు తెలియక అడుగుతా. నిదానమే ప్రధానమని చిన్నప్పటి సంది బుక్కులల్లో చదువుకొని బట్టి కూడా పట్టిన. మరి పాటించాలనా అద్దా? అదేందో కానీ రోడ్డు మీదకి అత్తే కొందరి మెదడులా పురుగు బెసిలినట్టే అవుతుంది కావచ్చు. కారో బండో చేతికి తెజాలు ఇక సిగమూగినట్టే చేస్తుంటారు. ఏదో ఎత్తిపోతుంది అన్నట్టే స్పీడ్గా దంచుకపోతారు. ఎవరో ముళ్ళలు ఎత్తుకపోతురు అన్నట్టే చేస్తుంటారు. అగో ఈ కారైన కథ చూడు ఏం చేసిండో. కథ కూర వాడెత్తు. ఇప్పుడు మనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ దగ్గర ఉన్న ఒక చౌరస్తా కాడ ఉన్నాం. మళ్ళా కార్లు బండ్లు బస్సులు బిజీగా పోతూనే ఉన్నాయి. సిగ్నల్ పడ్డప్పుడు ఆగుతున్నాయి. అయితే మీ ఎదురుగా చూడుర్రి, ఆడ సిగ్నల్ పడ్డది. మరి అట్లా పడ్డప్పుడు ఆగలే కదా, ఒక కార్ అయినా ఆగిండు. కానీ కర్ర మాత్రం కారును దంచుకొచ్చిండు. ఏమైందో చూడిగా. అయ్యో రామచంద్ర, ఏంది అసలు? అగో మన బాలకృష్ణ సినిమాలల్లా కార్లు సుమోలు పల్టీలు కొట్టినట్టే కొట్టింది కదా ఈ కారు కూడా. గంతగానం పల్టీలు కొట్టినా ఈ కాళ్ళు ఉన్నోళ్ళకు ఎవ్వరికి ఏం కాలే, కిస్మతే అనుకోవాలి. వాళ్ళు వీళ్ళొచ్చి కాళ్ళకెళ్ళి బయటకు తీసి కాపాడేరు, లేకుంటే ఎంత అరిగోసుండు. అగో ఆ తెల్లకార అవతారం చూడురి, ముంగటంతా తుక్కు అయింది కదా పాపం. నన్ను అడిగితే ఈ తెల్లకారైన తప్పేం లేదు, ఆయన బరబరే పోతుండు. కానీ నల్ల కారైనకే ఉబ్బాగలే. ఎర్ర లైట్ పడ్డా గానీ గిగ్నల్ జాన్తనై అనుకుంటా ఏదో ఎత్తుకుపోతుంది అన్నట్టే దంచుకోవేయండు. ఇప్పుడు చూడేమైందో కథ. అయినా రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు పెట్టిరోలా? ఏమన్నా పని పాట లేక పెట్టిరా? మనుషులకు గాయంత ఓపిక లేకుంటే ఎట్లా? ఇసుంటలు చేయబట్టి కుటుంబాలు ఆగంగావా? కథకున్న వాడెత్తు.